స్ట్రక్చర్స్ బిల్డ్ చేశారో అన్ఆథరైజ్డ్గా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వాటి మీద కూడా డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. చాలా ఉన్నది. అవన్నీ కూడా మేము వెన్స్డే మీటింగ్ పెట్టినప్పుడు ఎన్ని ఎకరాలు ఇదంతా కూడా మేము అది చూస్తాము. వీలైనంతవరకు అంటే ఆల్రెడీ నివాసం ఉన్నటువంటి గృహాలని మేము హైడ్రా ఏదైతే పాలసీ స్టేట్ చేశారో దాన్ని బట్టి మేము వాటిని డిమాలిష్ చేయము. బట్ కొత్తగా ఎవరైతే కడుతున్నారో లేకపోతే ఇది రాత్రి కట్టి అతి తెలివి చూపించి వాళ్ళు వచ్చేసి ఏదో ఒక మీటర్ కనెక్షన్ ఏదో పెట్టి ఈరోజు గూగుల్ మ్యాప్లతో మనకు అంతా తెలుస్తున్నది. సో ఎవరు ఎప్పటి నుంచి ఉన్నారు, ఇల్లు ఎప్పుడు ఉంది, ఎప్పుడు కట్టినారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకుంటూ వాళ్ళు ఎప్పటి నుంచో గతంలో నుంచి ఉంటే నివాసాలు అంటే హైడ్రా దాని ఆవిర్భావం ముందు నుంచి ఉన్నటువంటి అన్నిటిని కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో వాటిని డిస్టర్బ్ చేయం. బట్ ఇప్పుడు ఎవరైతే ఈ భూములు కబ్జా చేస్తూ వాళ్ళు వ్యాపారాలు చేస్తూ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండి ప్లాట్ల వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా వచ్చింది. త్వరలో అది కూడా ఇంకో 15 రోజుల్లో మొత్తం పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫంక్షనింగ్ చేస్తుంది. సో చేసినప్పుడు మా వైపు నుంచి కూడా మేము కేసులు పెడతాం. వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళకి జైలు పంపించే కార్యక్రమం కూడా చేస్తాం. రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వీళ్ళు ఇట్లనే పట్టించుకోవట్లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు సార్. రెవెన్యూ అధికారులు ఎవరైతే ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారో వాటి మీద కూడా మేము తప్పకుండా ఒకసారి మొత్తం ఫ్యాక్ట్స్ తీసుకున్న తర్వాత సంబంధిత గవర్నమెంట్కి మేము నివేదిక రూపంలో వాళ్ళకి కూడా తెలియజేస్తాం. పరికి చెరువు కూడా వెళ్తాము. ఇప్పుడు అది దాని అక్కడ కూడా కబ్జా అవుతూ అక్కడ కూడా చేస్తున్నారని అన్నారు. తప్పకుండా వాటిని కూడా కరెంట్ డిపార్ట్మెంట్ మీటర్లు ఇష్టానుసారంగా ఇస్తారు సార్. దాని మీద కూడా చేద్దాం. అది మేము గవర్నమెంట్కి రాస్తాము. అది మా పరిధిలో లేని అంశం కాబట్టి నేను తప్పకుండా ప్రభుత్వానికి నివేదిస్తాం. కంప్లైంట్స్ చాలా మంది వస్తున్నారు. మనకు ప్రజావాణిలో వస్తుంటాయి, లేకపోతే ఇట్లా ఏముంది వాట్సాప్లలో వస్తుంటాయి, లేకపోతే మీడియాలో వస్తుంటాయి, లేకపోతే డైరెక్ట్గా చాలా మంది మాకు ఉత్తరాలు రాస్తుంటారు. మెయిల్ హైడ్రాకామే వస్తారు. వచ్చి మాకు ప్రజావాణిలో చాలా మంది వస్తున్నారు. వచ్చి ఎవరీ మండే మాకు ఉంటుంది. ఆ రోజు కూడా వస్తుంటారు. ఒత్తి సోమవారం కాకుండా కొంతమంది అపాయింట్మెంట్ తీసుకొని రోజు ఒక 10 మంది వస్తుంటారు. అట్లా మా మండే మటుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి నైట్ దాకా కూర్చొని పొద్దున పోయిన ఈ లాస్ట్ సోమవారం అంటే భోగి ఉండే, అంతకుముందు సోమవారం పొద్దున 11 నుంచి రాత్రి 9 దాకా మేము కంప్లైంట్స్ తీసుకొని తప్పకుండా పరిష్కారం చేస్తాం. అన్నింటిని కూడా టైం లోపల చేస్తాం.